ఈ ఇయర్ నా హస్బెండ్ బర్త్డేకి కొంచెం స్పెషల్గా ఉండాలని నేనైతే అనుకున్నాను. అందుకని నా హస్బెండ్ బర్త్డే రోజు మేము కాణిపాకం వినాయక స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని మా వారి బర్త్డేని మంచి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేయాలని అనుకున్నాను. బర్త్డే రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే ఆ రోజు ఇంకా స్పెషల్గా ఉంటుందని నాకు అనిపించింది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా అక్కడే కొంచెం సేపు టైం స్పెండ్ చేశాము. దర్శనం అయిన తర్వాత మా వారికి తెలియకుండా ఒక చిన్న గిఫ్ట్ అయితే నేను తీసుకొచ్చాను. ఇంకా ఆ గిఫ్ట్ తను ఓపెన్ చేస్తూ మా వారి ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూస్తుంటే నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. పెద్ద కాస్ట్లీ గిఫ్ట్ కాకపోయినా నా హస్బెండ్ బర్త్డే రోజు నా చేతులతో ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి నాకు కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఉండింది. ఇంకా అంటే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. కాణిపాకంలో స్వామివారి దర్శనం, ఆ బర్త్డే రోజు ఆ స్పెషల్ గిఫ్ట్ అన్నీ మా లైఫ్లో అయితే ఒక బ్యూటిఫుల్ మెమరీగా ఉండిపోవాలని నేనైతే ఆ దేవుడిని అయితే మరీ మరీ కోరుకుంటున్నాను. నీ లైఫ్ ఎప్పుడు ఇలాగే హ్యాపీనెస్తో నిండిపోవాలి, ఇంకా మన ఇద్దరం ఎప్పటికీ ఇలాగే కలిసి ఇంకా ఎన్నెన్నో బ్యూటిఫుల్ మెమరీస్ అన్ని క్రియేట్ చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. విష్ హ్యాపీ బర్త్డే నా హస్బెండ్ గారు. నీ లైఫ్లో అయితే ఎప్పుడు ఈ హ్యాపీనెస్, హెల్త్, పీస్, సక్సెస్ అన్నీ ఉండాలని నేనైతే నిజంగా ఆ వినాయక స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే బంగారు కొండ. నువ్వు నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టమని నేను అనుకుంటాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బంగారం. లవ్ యూ నాన్న.